హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అందమైనటువంటి డెకరేటివ్ టేబుల్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మనము పడేసే వాటితోనే, అంటే మనం వేస్ట్ అని కొన్ని వస్తువులు పడేస్తాం కదండి, అలా పడేసే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇలా మనకి కేక్ కొన్నప్పుడు కేక్ అడుగున ఇలా కార్డ్బోర్డ్ షీట్ అనేది బేస్గా వస్తుంది కదండి, ఆ బేస్ను ఒకదాన్ని తీసుకుని అదే మార్కింగ్ తోటి మనము ఇంకా 2 కార్డ్బోర్డ్ షీట్లని ఇలాగా రౌండ్గా కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకునేలాగా గ్లూతో అంటించుకోవాలండి. తర్వాత పిల్లల పుస్తకాలకి అట్ల వేసినప్పుడు తర్వాత లాస్ట్ని ఇలాగా కార్డ్బోర్డ్ రోల్ అనేది మిగిలిపోతుంది కదండి, ఆ కార్డ్బోర్డ్ రోల్ని తీసుకుని ఇలా 3 సరిసమాన భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత దానికి ఇలాగా నచ్చిన పెయింట్ ఏదైనా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదండి, దానికి కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసేసుకుంటున్నానండి. మనకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. దాని మీద ఇలాగా అందంగా ఉండడానికి ఫ్లవర్స్ వేసుకుంటున్నానండి. చుట్టూ కూడా మనకి నచ్చినట్టుగా ఏదైనా బోర్డర్ వేసుకోవచ్చండి. ముందుగా కట్ చేసుకున్నటువంటి రోల్స్ ఉన్నాయి కదండి, ఆ రోల్స్ అన్ని కూడా ఇలాగా కార్డ్బోర్డ్కి అడుగు భాగంలో అంటించుకోవాలండి. ఇప్పుడు అందమైనటువంటి టేబుల్ రెడీ అవుతుంది. ఇది ఇప్పుడు పూజా మందిరంలోను ఫ్లవర్ వాజ్ స్టాండ్ లాగా వాడుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.